Welcome to my channel Learn and Grow. Today our topic is identifiers, keywords, indentation, variables in Python. So first వచ్చేసి identifiers. అసలు identifiers అంటే ఏంటి? An identifier is a name used to identify entities such as variables, functions, classes, modules or other objects విత్ ఇన్ ఏ ప్రోగ్రామ్. అంటే మనం ప్రోగ్రాంలో వేరియబుల్స్ తీసుకుంటాం, ఫంక్షన్స్ తీసుకుంటాం, అలాగే క్లాసెస్, మాడ్యూల్స్ ఇవన్నిటిని కూడా ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తాం ఐడెంటిఫైయర్స్ అనేవి. సో అసలు ఐడెంటిఫైయర్స్ అనేవి ఎలా క్రియేట్ చేస్తామంటే దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఏమిటి? ఫస్ట్ ఆల్ఫాబెట్ సిస్టమ్ సింబల్స్ అంటే ఏంటి? అప్పర్ కేస్ అయినా అవ్వాలి, లేదంటే లోయర్ కేస్ లెటర్స్ అయినా అవ్వాలి. స్టార్ట్ విత్ అండర్స్కోర్, సో అండర్స్కోర్తో స్టార్ట్ అవ్వాలి. అలాగే షుడ్ నాట్ స్టార్ట్ విత్ డిజిట్స్ అంటే తెలుసు కదా, నెంబర్స్. సో నెంబర్స్తో స్టార్ట్ అవ్వకూడదు. ఐడెంటిఫైయర్స్ ఆర్ కేస్ సెన్సిటివ్, అంటే కేస్ సెన్సిటివ్ మాట. ఐడెంటిఫైయర్స్ అనేవి కేస్ సెన్సిటివ్. నెక్స్ట్ వీ కెనాట్ యూజ్ రిజర్వ్ వర్డ్స్ యాజ్ కీ ఐడెంటిఫైయర్స్. రిజర్వ్ వర్డ్స్ అంటే కీవర్డ్స్, అంటే కీవర్డ్స్ని యూజ్ చేయకూడదు మనం ఐడెంటిఫైయర్స్లో. నెక్స్ట్ డాలర్ సింబల్ ఈజ్ నాట్ అలౌడ్, సో డాలర్ సింబల్ అనేది కూడా యూజ్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి కీవర్డ్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ ఫ్రీ డిఫైన్డ్ అండ్ రిజర్వ్డ్ వర్డ్స్ ఇన్ పైథాన్ దట్ హ్యావ్ స్పెషల్ మీనింగ్. కీవర్డ్స్ ఆర్ యూజ్డ్ టు డిఫైన్ ద సింటాక్స్ ఆఫ్ ది కోడింగ్. కీవర్డ్స్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ అన్ ఐడెంటిఫైయర్, ఫంక్షన్ ఆర్ వేరియబుల్ నేమ్. సో ఈ కీవర్డ్స్ అనేవి ప్రీ డిఫైన్డ్ వర్డ్స్, అంటే రిజర్వ్డ్ వర్డ్స్. సో ఇవేంటంటే ఐడెంటిఫైయర్స్ కింద, ఫంక్షన్స్ కింద, వేరియబుల్ నేమ్స్ కింద యూజ్ చేయమాట. సో ఇందులో వచ్చేసి 4 టైప్స్ ఉంటాయి: కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్ స్టేట్మెంట్, ఆపరేటర్స్, మెథడ్. సో కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏమేమి వస్తాయి? ఇఫ్, ఎల్స్, ఎలిఫ్, స్విచ్, కేస్, లూప్. సో ఇవన్నీ కూడా కండిషనల్ స్టేట్మెంట్స్లోకి వస్తాయి. నెక్స్ట్ ఏంటి? లూప్ స్టేట్మెంట్. సో లూప్ స్టేట్మెంట్ అంటే ఏంటి? ఫర్, వైల్, బ్రేక్, కంటిన్యూ. పైథాన్లో డూ వైల్ అనేది యూజ్ చేయం. సో నెక్స్ట్ ఆపరేటర్స్ అంటే ఆర్, అండ్, నాట్, ఇన్, ఈజ్. సో ఇవన్నీ కూడా ఆపరేటర్స్లోకి వస్తాయి. నెక్స్ట్ మెథడ్లో ఏమేమి వస్తాయి? డెఫ్, రిటర్న్, ఈల్డ్, ల్యాంబ్డా. సో ఇవన్నీ కూడా కీవర్డ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇండెంటేషన్. సో ఇండెంటేషన్ అంటే ఏంటి? ఇట్ రిఫర్స్ టు ద స్పేసెస్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ఏ కోడ్ లైన్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ద బ్లాక్ ఆఫ్ ది కోడ్. సో పైథాన్లో ఏంటంటే ప్రోగ్రామ్ రాసినప్పుడు సమ్ స్పేసెస్ అనేవి వస్తాయి స్టార్టింగ్లో కోడ్ రాసినప్పుడు. సో ఆ స్పేసెస్ అనేవి మొత్తం ఒక కోడ్ బ్లాక్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ వేరియబుల్స్ ఆర్ కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ డేటా వాల్యూస్ అండ్ ద వాల్యూ ఆఫ్ ది వేరియబుల్ క్యాన్ చేంజ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. సో వేరియబుల్స్ అంటే ఏంటంటే డేటాను స్టోర్ చేసుకుంటాయి. సో మనం ఇచ్చిన డేటా అనేది ఎప్పుడైనా మనం చేంజ్ చేసుకోవచ్చు. సింటాక్స్ వచ్చేసి ఏంటి? వేరియబుల్ అండర్స్కోర్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాం. సో ఇప్పుడు ప్రింట్ ఏ అంటే ఏమవుతుంది? ఆన్సర్లో 10 అనేది రిజల్ట్ వస్తుంది. సెకండ్ చూడండి, ఏ ఈక్వల్ టు 1, ఏ ఈక్వల్ టు 4. అంటే ఏ వాల్యూ ఫస్ట్ ఇనీషియల్గా 1 తీసుకున్నాం, తర్వాత ఏమైంది? ఏ వాల్యూ 4 తీసుకున్నాం. సో ఇప్పుడు ప్రింట్ ఏ అంటే ఏం అవుట్పుట్ రావాలి? 4 అనేది అవుట్పుట్ వస్తుంది. ఎందుకంటే ఈ వేరియబుల్స్లో మనం ఇన్పుట్ వాల్యూ అనేది చేంజ్ చేయగలం ఎప్పుడైనా. సో అంటే 1 ప్లేస్లో 4 వస్తుంది. సో రిజల్ట్ అనేది 4 వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు స్ట్రింగ్ 3. సో స్ట్రింగ్ 3 అంటే మనం ఎలా యూజ్ చేస్తాం? స్ట్రింగ్స్ అంటే కొటేషన్స్ కదా ప్లేస్ చేస్తాం. సో 3 అనేది కొటేషన్ మార్క్లో వస్తుంది రిజల్ట్. వై ఈక్వల్ టు ఇంట్ 3. సో ఇంట్ 3 అంటే ఏంటి? నార్మల్గా ఇంటిజర్ వాల్యూ 3 అనేది వస్తుంది. నెక్స్ట్ జెడ్ ఈక్వల్ టు ఫ్లాట్ 3. సో ఫ్లాట్ 3 అంటే ఏమవుతుంది? 3.0 ఫ్లోటింగ్స్లో వస్తుంది అన్నమాట రిజల్ట్ అనేది. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు 5, వై ఈక్వల్ టు 1.0 తీసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేసాం? ప్రింట్ టైప్ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ అంటే ఏం తీసుకున్నాం? 5 తీసుకున్నాం కదా. సో 5 అనేది ఏంటి? ఇంటిజర్. అంటే మనకు అవుట్పుట్లో రిజల్ట్ అనేది ఇంట్ అని వస్తుంది, ఎందుకంటే ఎక్స్ యొక్క టైప్ ఇంట్ అని చెప్పి. సో ఇంట్ కాబట్టి ఇంట్ వస్తుంది. నెక్స్ట్ ఏంటి? వై ఈక్వల్ టు 1.0. సో ప్రింట్ టైప్ ఆఫ్ వై. సో వై అనేది 1.0 కదా. సో ఈ 1.0 అనేది ఏ టైపు? ఫ్లోట్. సో ఆ రిజల్ట్లో ఫ్లోట్ అనేది ఆన్సర్ వస్తుంది.